చూడండి చందమామ చేపల కూర ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంత టేస్టీగా చేసుకోవాలంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. కేజీన్నర చేపలు తీసుకున్నా, మా అబ్బాయి తెచ్చిండు ముసిగిపోయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎవరైనా తినొచ్చు, చిన్నలు పెద్దలు, అసలు పథ్యం అనేది ఉండదు దీనికి. అందరు తినొచ్చు, బాలెంతలు కూడా తినొచ్చు. తలకాయ ఈకలు తోకలు తీసి మంచిగా ఉప్పేసి బాగా గాడిపెట్టినా. ఇప్పుడు చేపల కూర వండుకుందాం. ఇప్పుడు డాకా పెట్టుకుందాం. కేజీన్నర చేపలకు సరిపోను నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది, ఎండుమిర్చి జీలకర్ర వేసుకుందాం. కోసిన ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గినాయి, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. తాలింపు మగ్గింది, చింతపండు రసం పోసుకుందాం. చేపలకు సరిపోను చింతపండు రసం పోసుకుందాం. సరిపడా రసం పోసుకున్నాం. ఇప్పుడు తగినంత కారం వేసుకొని కలుపుదాం. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మరగబెడదాం. ఒకసారి మూత తీసుకు కలుపుకొని చూద్దాం. ఇంకా కొంచెం ఎసరు దగ్గర పడాలి. చందమామ చేపల కూర అంటే చాలా ఇష్టం మాకు. మా మనవనికి మనవరాలకు నా కొడుకు అయితే ఇంకా ఇష్టం. పిచ్చి పిచ్చిగా చేపల కూర అంటే ఏమో ఇష్టం. మా ఆయనకు కూడా ఇష్టమే. మా నాన్నకైతే ఇంకా ఇష్టం. చేపల కూర అంటే చెవులు కోసుకుంటారు అనుకో. ఇక అంతా చాలా బాగుంటుంది చందమామ కూర, రుచి అందరు తినొచ్చు. రసం దగ్గర పడ్డది, కడిగి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. అన్నీ వేసుకొని ఇక అన్నీ వేసినాక ప్రతి ముక్క ఆ రసంలో మునిగేటట్టు మంచిగా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెడదాం. ముక్కలు ఉడుకుతున్నాయి, మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకుందాం. ఎందుకంటే ముక్క ఇరగకుండా నిదానంగా కలుపుకోవాలి, కుళ్ళు కాకుండా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రసం దగ్గర పడ్డది, మంచిగా కమ్మటి వాసన వస్తుంది చేపల కూర అయితే. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మెంతిపిండి జీలకర్ర పిండి పొడం పోసుకుందాం. ఎందుకంటే కౌసు వాసన రాకుండా చేపల కూర చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. కూర అయితే మంచిగా ఉడికింది, దగ్గర పడ్డది. మసాలా వేసి దించుకుందాం. చేపల కూర, చందమామ చేపల కూర రెడీ. చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి గుమగుమలాడే చేపల కూర రెడీ. నా మనవాడు నా కొడుకు తింటుండ్రు. చూడండి ఎంత రుచిగా ఉన్న చందమామ చేపల కూర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి. కూర నచ్చినట్టయితే లైక్ చేయండి. నువ్వు చెప్పరా పుల్లి, చెప్పరా. ఆయన చికెన్ తినేటప్పుడు ఆడు నల్ల ఎట్టుంది సూపర్.